సతీ సావిత్రి మహాపతివ్రతగా హిందూ పురాణాలలో ప్రసిద్ధి చెందింది. భర్త సత్యవంతుని ప్రాణాలను తన తెలివితేటలు మరియు పాతివ్రత్య మహిమతో యముడి నుండి తిరిగి తీసుకుని వచ్చిన సాధ్వి. మహారాజు అశ్వపతి రాజకుమార్తె అయిన సావిత్రి అడవిలో నివసించే సత్యవంతుని వివాహం చేసుకుని అత్తమామలకు సేవ చేస్తూ తన భక్తితో యముడిని మెప్పించింది. సావిత్రి సత్యవంతుడిని పెళ్లి చేసుకున్న ఏడాదికే చనిపోతాడని నారదుడు చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోకుండా అతన్నే వివాహం చేసుకుంది. సత్యవంతుని ప్రాణం పోయినప్పుడు యముడు ఆత్మను తీసుకువెళ్తుండగా సావిత్రి యముని వెంబడించింది. తన వాక్చాతుర్యంతో యముడిని మెప్పించి వరుసగా వరాలు పొందింది. చివరి వరంలో భాగంగా సావిత్రి తన భర్త ప్రాణాలను తిరిగి పొందింది. ప్రతి సంవత్సరము జ్యేష్ఠ పూర్ణిమ రోజున స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసము వట సావిత్రి వ్రతము ఆచరిస్తారు. సతీ సావిత్రి కథ ఆత్మవిశ్వాసం, భక్తి మరియు పాతివ్రత్యం యొక్క శక్తిని తెలియజేస్తుంది.